మహిళా హక్కు సమ్మేళనంకు విచ్చేసిన మన ముఖ్య అతిథి 12 ఏళ్ల నిండు సభకు విచ్చేసి మరియు ఈ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్ లో పాస్ కావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లుకు ఓటేసి కానీ అక్కడ ఉన్న ఆపోజిట్ గవర్నమెంట్ ఓటేయడం జరగలేదు కాబట్టి ఆ బిల్లు గురించి మన పార్లమెంట్ సభ్యులైన దర్వీన్ ధర్మపురి గారికి అమ్మగారికి చాలా ఇది ఉంటుంది కాబట్టి తన ఉద్దేశాన్ని తన ప్రసంగాన్ని చెప్పవలసిందిగా కోరుతూ జయశ్రీ. ఏమమ్మా బాగున్నారు అందరూ? భారత్ మాతాకి అన్నారు. ఏమంటలేదు మీరు అనుచారా? ఎండకి చల్లబడ్డది ఏంది? భారత్ మాతాకి. మీకోసమే పెట్టుతున్నాం సభ, మీకోసమే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నేను చెప్పిన తెలంగాణ మా అక్క చెల్లెళ్ళని కేసీఆర్ 2 సార్లు మోసం చేసేడు. ఈ పొట్టోడు రేవంత్ రెడ్డి వచ్చి మోసం చేస్తున్నాడు. మా అక్క చెల్లెల్ని మోసం చేసాడు చాలా అల్కాగా సారన్న. ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళా వాళ్ళకే ఓటెత్తారు వీళ్ళు. చెప్తే లేదు లేదు ఈసారి వాళ్ళకు భరోసా నేనొచ్చిస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చి మహిళలకి అక్క చెల్లెలకి ఏమేం చేస్తాము. నరేంద్ర మోడీ గారు నాతో చెప్పింది ఏంటంటే ప్రతి మహిళకి కేజీ టు పీజీ ఉచిత విద్య దేశవ్యాప్తంగా ఇప్పించాల్సిందే ఆయన సంకల్పం. ఆయన వచ్చి మాట్లాడుతా అన్నాడు. ఇక అంతకుముందు మీకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అయితే తీసుకుపోవాలి కదా, సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ చూసుంటారు కదా. 2 బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి. అవా యాదున్నాడా గద్దమ్మకోడు మన ముఖ్యమంత్రి ఉండే యాదున్నారా? డబుల్ బెడ్రూమ్ మోసం చేసిండు. మీకు బీమార్లు అయితే ఆరోగ్యశ్రీ పైసలు వస్తున్నాయా? వస్తలేవు. అది మోసం చేసిండు. మీ పిల్లలందరికీ చదువుకునే వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్లు వస్తున్నాయా? అది బంద్ పెట్టిన ఘనత కేసీఆర్ది. అంతకుముందు వస్తుండే ఫీ రీయింబర్స్మెంట్ పిల్లగాళ్ళకి, దాన్ని బంద్ చేసిన ఘనత కేసీఆర్. ఇవాళ ఆ కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తలేవని. మీరున్నప్పుడు ఇచ్చినవరా అంటే సప్పుడు చేయరు. అసలు మంచిగా వచ్చేదాన్ని బంద్ పెట్టిండి కేసీఆర్. ఇక ఒకప్పుడు తెలంగాణలో అనగనగా ఒక రోజు ఆ టైంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు, జాబ్ నోటిఫికేషన్స్, చదువుకున్న విద్యార్థులకి యువతకి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో 10,000 సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తుండే. అది కూడా బంద్ పెట్టిండు. గవర్నమెంట్ స్కూళ్లు బంద్ పెట్టిండు. గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేసిండు. ఇటు బీమా ఆరోగ్య బీమా అయ్యలే అటు అది మొత్తం వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసిండు. వ్యవసాయం మొత్తం ఏం పంటలు లేకుండా అందరూ వరి దిక్కు. ఎందుకంటే నరేంద్ర మోడీ మొత్తం ప్రతి బియ్యం కింద ఉంటున్నాడు నరేంద్ర మోడీ అని. మనం చేసేది ఏం లేదు అని చెప్పి మొత్తం అందరి వరి వేయించిండు. తర్వాత వరి వేస్తే ఊరి అన్నాడు. ఇది కేసీఆర్ పాలన. ఈ అన్నిటినీ ఇట్లా మోసం చేసిండు మిమ్మల్ని అని ఎన్ఆర్ఐలని మోసం చేసిండు. ఇవన్నీ బంద్ పెట్టి మీకు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది అంతే. ఇల్లు కిరాయి ఎదురా అంటే 2,000 ఇస్తున్నాం కదా. పిల్లగాళ్ళ చదువు ఫీజు ఎదురా అంటే 2,000 ఇస్తున్నాం కదా. ఆరోగ్య బీమా ఎదురా అంటే 2,000 ఇస్తున్నాం కదా. అయినా కూడా మీరు 2018లో రెండోసారి 2,000 ఇస్తున్నాడు టైం కానీ ఓటేసిర్రు. వేసిరా గదమ్ముకొని మళ్ళా 5 ఏళ్ళు మళ్ళా మోసం చేసిర్రా. ఇక ఈసారి మీరు ఇచ్చి పెడతారా? బండకేసి ఉతికారు కదా. ఇప్పుడు పొట్టోడికి వేసిర్రు ఓటు. అంటే మీరు బాగా ఇందూరు పట్టణ మహిళ అన్న ఆకశల్యులు బాగా తెలివైన వాళ్ళు ధనపాల్ సూర్యనారాయణ కోటేసి బీజేపీ కోటేసి మొన్న కూడా మీ ఆశీర్వాదంతో మస్తు మంది బీజేపీ కార్పొరేటర్లని గెలిపించారు. రాష్ట్రంలోని అత్యధిక కార్పొరేటర్లు కౌన్సిలర్లని ఇందూరు పార్లమెంటు మహిళలు గెలిపించారు. నా మీద ప్రేమ మంచినే ఉన్నది, మీకు నరేంద్ర మోడీ మీద మంచినే ఉన్నది. కానీ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చే వరకు మన కొట్లాట ఆగదు. ఇక ఈ రేవంత్ వచ్చి ఏమేమి చెప్పిండవా? తులం బంగారం ఇస్తా, పెళ్లి చేసుకుంటే ఇస్తానడా? కళ్యాణ లక్ష్మి అంటే అదే పెళ్లి చేసుకోమని తులం బంగారం ఇస్తానడు. తర్వాత 2,500 ఏదో ఇస్తానడు. మహాలక్ష్మి పథకం ఏందన్నట్టు అది
ఎప్పుడు అంటే 4,000 పెన్షన్ కాకుండా అబ్బు నేను 4,000 మోసం చేసిండు అనుకుంటా 6,500 మోసం చేసిన నీకు మళ్ళా భూమి ఉంటే జాగు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకోరు అన్నాడు ఇచ్చిండా ఇక 4,000 రూపాయలు పెంచకపోయి ఇప్పటిదాకా అయితే ఇక ఆడపిల్లలకి చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇచ్చిండ్రా ఇయ్యలే ఉట్టినే మిమ్మల్ని ఉట్టినే మోసం చేసాం ఏదో కథలు చెప్పేస్తున్నారు ఓట్లు వేయించుకుంటారు గాయబవుతున్నారు భారతీయ జనతా పార్టీలు అట్లా చేయరు ఏ రాష్ట్రంలో అయినా మధ్యప్రదేశ్ లా లాడ్లీ బైనా అని ఎంత ఇస్తారు 5,000 అది స్కీమ్ ఇస్తారు అది పక్కా ప్రతి నెల మంచిగా బ్యాంకులో పడతాయి ఏం చెప్తే అది చేస్తారు చేసేది లేకుండా చెప్పరు భారతీయ జనతా పార్టీ మోదీ గారు అందుకే 10వ తారీఖు మనకి పర్యటక గ్రౌండ్ లో పెద్ద సభ ఉన్నది దయచేసి అందరూ కూడా రావాలి ఇది కాకుండా నాకు ఇంకో డైలాగ్ మహిళలది ఇప్పుడు అన్ని ముచ్చట చెప్తుంటే 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు పుట్టోడు చేసిండా వాళ్ళ కోటీశ్వరులు అయినరా 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు ఆ పోయినోడేమో అంతకుముందు పోయినోడేమో 1,00,00,000 ఎకరాలని నీళ్ళిచ్చి సస్య శ్యామలం చేస్తా అన్నాడు ఆయన ఫామ్ హౌస్ మాత్రం చేసుకున్నాడు ఇక నాకు వెనుక చూస్తుంటే కలకలలాడుతుంది ఏదైనా మా ఇందూరు ప్లాట్ఫామ్ చూసిర్రా స్టేజ్ కార్పొరేటర్లు అంతా ఇగో ఇలా దయనే కమలం పువ్వు మీటింగ్ అయితే కలకలలాడుతుంది కార్పొరేటర్లతో ఇందూరు పట్టణంలో ఇవన్నీ వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు తెలంగాణ వచ్చినాక నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా అబద్ధం కాదు తెలంగాణ ప్రజలు చూసింది కేవలం అవినీతే తెలంగాణ ఏర్పాటైనాక తెలంగాణ ప్రజలు చూసింది కేవలం అవినీతి తప్ప ఏం చూడలేదమ్మా మీరు ఒక మంచి పని చూడలేదు ఒక డెవలప్మెంట్ చూడలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఎప్పుడో బంధుపడ్డ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఫర్టిలైజర్ తక్కువ ధరకు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటులో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు వ్యాగన్ ఫ్యాక్టరీ తయారైంది ఇనాగరేషన్ పోతున్నాడు నరేంద్ర మోడీ ఇలా హైవేలు చూడండి హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్ రాగా హైవేలు ఎట్లున్నాయి రోడ్లు మీ గల్లీల రోడ్లు ఎట్లున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వేసే రోడ్లు వేస్తలేరు ఈ మోర్లేంది ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎన్నట్టు రావాలి కార్పొరేటర్లు మీరు అందరూ కలిసి బండకే సుతకాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ నీడ ఎన్నడైతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇట్లా మీరు బస్ స్టాండ్లలో ఏమన్నా సౌలతులు ఏర్పాటు చేస్తుర్రా లేదు రేపు 4 రోజులు ఆవిడ ఇంకా 2 నెలల తర్వాత రైల్వే స్టేషన్ చూడుంది మీకోసము లేడీస్ కోసం సపరేటు ఏసీ వెయిటింగ్ హాల్లు 5 ప్లాట్ఫామ్లు అడిషనల్ ప్లాట్ఫామ్లు కొత్త రైళ్లు అటు ముంబై పోతానికి ఢిల్లీ పోతానికి ఉత్తర భారతదేశం పోతానికి కొత్త రైళ్లు వస్తాయి ఎస్కలేటర్లు మా అక్క చెల్లెలు నడవద్దని ఎస్కలేటర్ నిలబడితే పైకి వెళ్ళిపోతారు ప్లాట్ఫామ్ మారుతాయి ఎక్కడ పోతే అక్కడ ఏసీలు మళ్ళా అక్క చెల్లెళ్ళు ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఇంతో అంతో షాపింగ్ చేయాలని షాపింగ్ చేయడానికి దుకాణాలు వస్తున్నాయి ప్రతి ప్లాట్ఫామ్ మీదకి బంగారం వల్ల చేస్తున్నాడు రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లు అని నరేంద్ర మోడీ ఇలా తలపడు అలాగా వీళ్ళు బస్ స్టాండ్లలో ఏమైనా చేసిండ్రా దుమ్ము తప్ప ఏముండదు బస్ స్టాండ్లలో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్లు తప్ప అన్ని ఉంటాయి డాక్టర్లు ఉన్నారు నర్సులు ఉన్నారు అంతే పాడుపడ్డ లిఫ్ట్లు ఉంటాయి అది ఎక్కడే పోయినప్పుడు అది ఎప్పుడు కూలిపోతుందో నాకే భయం అవుతుంది అది అక్కడ సాఫ్ సఫాయి చేసేవాళ్ళు లేరు నర్సులు లేరు డాక్టర్లు లేరు ఇక పానం దేవునికి వదిలేసిపోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుండే సరే ప్రైవేట్ హాస్పిటల్ పోదామంటే బీమా ఇస్తున్నా అంటే ఆ పోయిన గత ముక్కోడి ఇయ్యలేదు ఇప్పుడు వచ్చిన పొట్టోడు ఇస్తలేడు ప్రతి వర్గాన్ని మహిళల్ని యువతని ఎన్ఆర్ఐలని పెద్ద మనుషులని ఫైనల్ గా వికలాంగులకు కూడా పైసలు పెన్షన్ పెంచుతా అని వికలాంగులను కూడా మోసం చేసిండు రేవంత్ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక ఊర్లలో పోతే పట్టణంలో కూడా గవర్నమెంట్ స్కూల్ అయితే అడుగు పెట్టరాదు ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లగాళ్ళని అయితే ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చుడలేదు ఇది పరిస్థితి ఇంకోటి
డ్వాక్రా మహిళలు అందరు గ్రూపులలో ఉంటారా? గ్రూపులలో అందరు చేతులెత్తుర్రి, అవి అందరు ఉన్నారు. మీకు రుణమాఫీ చేస్తా అన్నాడు పొట్టోడు, యాదున్నదా? మర్చిపోయిర్రా? పావులా వడ్డీ వస్తున్నదా? వస్తలేదు. కేంద్రంకి వెళ్ళి వచ్చే వడ్డీకి ఏదైతే మీకు 12% బ్యాంక్ ఇస్తే మీరు పావులా వడ్డీ కట్టాలంటే అందులోకి కేంద్రం వాటా వాళ్ళు కట్టాలి, రాష్ట్రం వాటా కడితే 9% మీకు 3 రూపాయలు వడ్డీ పడుతుంది. అంతేనా? అంతేనా? పావులా అంటే 3 రూపాయలు. సో 9ల 6 కేంద్రం ఇస్తుంది, 3 పొట్టోడు ఇవ్వాలి. ఆడికెళ్ళి 6 వస్తూనే ఉన్నాయి, 3 మాత్రం ఇస్తలేడు. గదముక్కడు బంద్ చేసిండు, ఈ అట్లనే బంద్ పెట్టి. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు మా అక్కశెల్లెలగేసింది, టీఆర్ఎస్ పార్టీ మోసాలు. కాబట్టి దయచేసిగా నరేంద్ర మోడీ గారు రేపు రావడం మనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇక్కడ పునాది వేయటం తెలంగాణలో. దానికోసం ఆయన వస్తున్నాడు. ఉన్న రాష్ట్రాలు బెంగాలు, అస్సాము, పాండుచేరి అన్ని గెలిపించుకొని భారతీయ జనతా పార్టీని మన దగ్గరకు వస్తున్నాడు. 12 కోట్ల ఇళ్లల్లో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు మోదీ. 14 కోట్ల ఇళ్లకి సొంతంగా టాయిలెట్స్ కట్టించిండు మోదీ. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈడ ఆరోగ్యశ్రీ లేదు, కానీ దేశం మొత్తం ఆయుష్మాన్ భారత్ పథకం కింద 20 కోట్ల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇస్తున్నాడు మోదీ. ఈయన మాత్రం పొట్టుడు దానికి ఈయన కట్టాల్సిన వాటా కడతలేడు. మీ అందరికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయించిన రూపాయి లేకుండా బ్యాంక్ అకౌంట్. రేపు భారతీయ జనతా పార్టీ వస్తేనే ఇక్కడ ప్రభుత్వం మళ్ళా పావులా వడ్డీ చూస్తారు గ్రూప్ లో ఉన్న అక్కశైలని అందరూ. కాబట్టి ఇవన్నిటి కోసం దయచేసి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఇంకింత బలపరుస్తాం. మీరు బలపరచలేదు నేనైతే అన్నానమ్మా. నేను ఇందూరు ఎంపీగా మీరు 2 సార్లు ఎన్నుకున్నారు, నా మెజారిటీ పెంచిండ్రు, కార్పొరేటర్ల సంఖ్య ఎప్పుడు బ్రహ్మాండంగా ఓట్లేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు, 6 ఎమ్మెల్యేని గెలిపించారు, రేపు ఇంకా ఎమ్మెల్యేని గెలిపిస్తారు ఇందూరు జిల్లాలో. నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మీ ద్వారా తెలంగాణలో ఉన్న అక్క చెల్లెళ్లకి, మా ఎన్ఆర్ఐ సోదరులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు తెలియజేయాల్సింది, మన కొట్లాట ఆగది. రానున్న కాలంలో కూడా మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా పెంచి మనము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చుకొని మనం అందరం బాగుపడాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆరోగ్య బీమా తెచ్చుకోవాలి, పిల్లగాళ్ళకు చదివియాలి, ఫీ రీఇంబర్స్మెంట్లు ఇవ్వాలి, రైతులకు మంచి రేట్లు అన్ని పంటలకు వచ్చేటట్టు చేయాలి. ఇవన్నీ కూడా చేసుకోవాలంటే మనం బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. దినేష్ మాట్లాడుకుంటా కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చి అక్క చెల్లెళ్ళ ప్రాణాలు కాపాడిండు. ఇప్పుడు 9 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చి క్యాన్సర్ రాకుండా కాపాడుతున్నాం నరేంద్ర మోడీ. సో ఈ రకంగా పనిచేసుకోవడానికి మనం ఇంకా బలపరుద్దాం. ఇందూరు అక్క చెల్లెళ్ళ లెక్క అందరూ కూడా తెలంగాణలో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ కూడా అవేర్నెస్ పెంచుకొని దయచేసి రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారి బలపరచాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళటి ముఖ్య అతిథి మన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఆయనని మాట్లాడాల్సిందిగా మీ అందరిని ఉద్దేశించి నేను కోరుతా ఉన్నా. వారు మాట్లాడే ముందు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర గారు, అలాగే రాజు గారు, రాజేందర్, అలాగే బంటు రామ్ గారు, ప్రసన్న గారు, కస్తూరి కృష్ణ గారు, మీరందరూ కూడా వారికి ఒక శాలువతో సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి సావన్ గారు, సత్యపాల్ భాయ్.